పామిరెడ్డిపల్లి పెద్దమందిర మండల్ పామిరెడ్డిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ఒకటి ఓపెన్ చేసుకున్నాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన సెంటర్ ఓపెన్ చేసుకున్నాం. దీనికి సంబంధించి మా అధికారులు, మార్కెట్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, మిగతా మా నాయకులందరూ పాల్గొన్నారు. ఈ మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఇది కానీ, సింగిల్ విండో ఆధ్వర్యంలో జరుగుతున్న ఐకేపీ సెంటర్స్ కానీ, వాళ్ళకు లాస్ట్ ఇయర్ కూడా మేము మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా. వాళ్ళ ఈ సంవత్సరం కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. రైస్ మిల్లర్ల చేతులు కానీ, లారీ ట్రాన్స్పోర్ట్ చేతులు కానీ, ఇంకోటి చేతులు కానీ ఎవరు మోసపోవద్దు. ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ నుంచి మ్యాచర్ వచ్చినాక ప్యాక్ చేసి పంపించిన తర్వాత మధ్యలో లారీలు డిస్టర్బ్ చేసినా, రైస్ మిల్లర్ డిస్టర్బ్ చేసినా, మా రైతులను రైస్ మిల్ కాడికి పిలిచినా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినాం. రైస్ మిల్లర్స్ కూడా చెప్పినాం, ఏమున్నా ఇక్కడనే చెక్ చేసుకొని ఒక్కసారి లారీ లోడ్ అయినాక ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి రైస్ మిల్ వరకు ఆ లారీ ఓనరు, ట్రాన్స్పోర్టర్లు బాధ్యులు. రైస్ మిల్కి పోయిన తర్వాత వాళ్ళు 68 kgs ఇవ్వాలన్నా, 67 ఇవ్వాలన్నా, 70 ఇవ్వాలన్నా అనేది అది గవర్నమెంట్కు రైస్ మిల్కి సంబంధించిన ఇష్యూ. సో అది దీంట్లో రైతులను ఇబ్బంది పెట్టి ఆ పర్సెంటేజ్లు బ్యాగులు కట్ చేస్తుంటే ఎట్లాంటి పరిస్థితులు సాధించలేదని వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చినాం. ఈ పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మా ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్లో, ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఎప్పుడైనా మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మాది. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.